మంగళ వచ్చింది ఇక్కడ ఏమన్నదన్న వచ్చి ఇక్కడ అక్కడ ఎమ్మెల్యే ఫంక్షన్ కి వచ్చినా అని ఇక్కడ వచ్చి నైట్ 12 గంటలకు వచ్చింది. అబద్ధం అనుకోవచ్చా నిజం అనుకోవచ్చా? నిజం అన్న 100% నిజం. మంగళ వచ్చింది ఇక్కడ. ఇక్కడ ఆడ నిలబడి చూసినాం. ఆ రోజు ఆమె ఫోటోలు కూడా దిగనేలేదు ఎవరిని. మధు ఏం చెప్పిండు, నేను మంగళి వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకుంటున్నా నేను ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ట్రేడింగ్ గోల్డ్ బిజినెస్ ఉన్నాయని చెప్పేసి జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకుపోయిండు. అంటే మా ఊరు పిల్లగాడు కదా, ఇప్పుడు ఈ తండోలంతా వానికి అన్నలు తమ్ముళ్ళు చిన్నమ్మలు పెద్దనాళ్ళు అంతా పాలులే, వాళ్ళని మోసం చేస్తాడా అన్న ఒక ఉద్దేశంతో ఈ తండోలే ఇచ్చిరు, వాళ్ళ సొంతోలే ఇచ్చిరు. ఎట్లా మనం వచ్చింది ఇక్కడ ఇక మనల్ని మోసం చేస్తున్నాను ఎప్పుడు డౌట్ వచ్చింది మాకు. ఎట్లా మనం వచ్చిందంటే ఒక 1 month 2 months వడ్డీ ఆపేయడం. జిఎన్ఐ ఆఫీస్ ఉంటుంది విష్ణు కాంప్లెక్స్ లో అటు మూలకి. ఆ ఆఫీస్ ఓపెనింగ్ మొత్తం ప్లానింగ్ హిమాకాంత్ రెడ్డి నాకు ఏ సంబంధం లేదు నేను అని బాధితుల పక్షాన్ని వస్తున్నా అని చెప్పిండు. హిమాకాంత్ రెడ్డి చెప్పినంత మాత్రాన మాటలు మాట్లాడి బాలాజీ రమవతు మధు హిమాకాంత్ రెడ్డి ఒకటే, శివ చౌహాన్ వీళ్ళంతా ఒకటే. 5,000 మందితోటి ఎంగేజ్మెంట్ చేపిస్తుంది. మంగళి వాళ్ళ చిన్న చెల్లెలు ఇంద్రవతి కాదు, ఇంకో చిన్న చెల్లెలు ఉంటది కదా, ఆమెను పెళ్లి చేసుకుంటున్నా అని అందరికి మా చుట్టుపక్కల ఊరు వాళ్ళకి అందరికి చెప్పిండు మధు. అది వాస్తవం. అది మా ఫ్యామిలీ జోలికి రాకండి సార్ అది దాన్ని మంగళి చెప్తా ఉన్నా. మరి వాళ్ళ ఫ్యామిలీ జోలికి రాంది. మరి మల్లెపల్లి జిఎన్ఐ ఆఫీస్ లో మంగళి వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ ఎందుకు వచ్చిండు? మరి ఇదంతా రాకముందు ఊర్లో కూలి పని చేసుకున్నటోడు ఎక్కడో పాటలు పాడే సెలబ్రిటీకి ఎట్లా ఫ్రెండ్ అయినా ఇదంతా స్టార్ట్ చేసే కదా. ఇప్పుడు మీరు గ్రామస్తులే కదా, మరి మీకు రమవతు మాదే చెప్పిండని చెప్తా ఉన్నారు మంగళి చిన్న చెల్లెని చేసుకుని. మరి ఇప్పుడు ఏం చెప్తారు? మా ఫ్యామిలీ జోలికి రావద్దు అని మంగళి చెప్తా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు మీరు? మంగళి దొంగ ఏడుపు ఏడ్చినంత మాత్రాన అబద్ధాలు నిజాలు కావు, నిజాలు అబద్ధాలు కావు. ఇక్కడ మేజర్ గా ఒక పాయింట్ చెప్పండి, మంగళి హస్తం ఉన్నదా లేదా? 100% ఉందన్న. మంగళి హస్తం లేనిది రాయలసీమలో ఉండే మంగళి ఈ మారుమూల ప్రాంతం, ఇది పలుగుతండ అనే ఊరు ఎక్కడ తెలియదు. ఇక్కడికి ఎట్లా వచ్చింది ఆమె? ఏం అవసరం ఇడ? వాళ్ళది ఇక్కడ కోళ్ల ఫారం ఉంటది, రామవత్ మధు వాళ్ళది. అందులో కోడి పేడ ఎత్తుతాడు. ఈడు ఈయనకి చదువు రాదు, స్కూల్లో ఫెయిల్. ఈయనకి రామసారి నోట్ కూడా రాయడం రాదు, ఈయనకి 10th ఫెయిల్. మంగళి వచ్చింది ఇక్కడ. ఏమన్నదన్న వచ్చి ఇక్కడ అక్కడ ఎమ్మెల్యే ఫంక్షన్ కి వచ్చినా అని ఇక్కడ వచ్చి నైట్ 12 గంటలకు వచ్చింది. అబద్ధం అనుకోవచ్చా నిజం అనుకోవచ్చా? నిజం అన్న 100% నిజం. మంగళి వచ్చింది ఇక్కడ. 100% నిజం. అది చీకట్లో ఆడ నిలబడి చూసినాం. ఆ రోజు ఆమె ఫోటోలు కూడా దిగనేలేదు ఎవరిని. నైట్ టైం వచ్చింది. మంగళి వాళ్ళ తమ్ముడు మంగళి వాళ్ళ చెల్లె కూడా వచ్చినట్టుంది. ఇంద్రావతి చౌహాన్ కూడా ఇక్కడికి వచ్చారు. మధు ఏం చెప్పిండు, నేను మంగళి వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకుంటున్నా నేను ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ట్రేడింగ్ గోల్డ్ బిజినెస్ ఉన్నాయని చెప్పేసి జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకుపోయిండు. ఈ ఇల్లు కాంట్రాక్టే 5 కోట్లు. 5 కోట్లు ఆ దారి మొత్తం కొనేసిండు. ఎంత తెలుపుంది? ఒక హైవే వేయచ్చు ఆడ. ఆ దారి మొత్తం కొనేసిండు. ఆడ దారి లేదు. ఈడ నిలబడి ఇట్లా అంటాడంట. ఇట్లా బాగున్నారా, ఎంతమంది ఇళ్ళ శవాలు వేసినాయి, సచ్చిర్రా ఉన్నారా ఇట్లా అడుగుతాడా? ఏమో ఈడ నిలబడి చచ్చిపోరు నేను దండ పంపుతా అంటాడు ఆయన మధు. మీరు చచ్చిపోరు నేను దండ పంపుతా అని చెప్తాడు మధు. ఇక్కడ మీరు ఇంత 5 కోట్లు పెట్టి ఇల్లు కడుతున్నాడు అంటే ఏమనుకున్నారు అప్పుడు? ఒక నెల అంటే మా ఊరు పిల్లగాడు కదా, ఇప్పుడు ఈ తండోలంతా వానికి అన్నలు తమ్ముళ్ళు చిన్నమ్మలు పెద్దనాళ్ళు అంతా పాలులే, వాళ్ళని మోసం చేస్తాడా అన్న ఒక ఉద్దేశంతో మేమంతా ఈ తండోలే ఇచ్చిరు, వాళ్ళ సొంతోలే ఇచ్చిరు. ఎట్లా మనం వచ్చింది ఇక్కడ ఇక మనల్ని మోసం చేస్తున్నాను ఎప్పుడు డౌట్ వచ్చింది మాకు. ఎట్లా మనం వచ్చిందంటే ఒక 1 month 2 months వడ్డీ ఆపేయడం, అడిగితే నెక్స్ట్ అనుకుంటా స్కిప్ చేయడం, ఇట్లా చేసినప్పుడు అనుమానం వచ్చింది. ఓ ఇదేదో జరుగుతుంది, ఇచ్చేటట్లు ఏదేదో తేడా జరిగిందని చెప్పేసి. అప్పుడు జనాలు ఎంతమంది ఉన్నారు దీంట్లో మొత్తం ఈ స్కామ్ల బాధితులు కాదు, మొత్తం ఇక్కడ మోసం చేసి స్టార్ట్ చేసిన వాళ్ళు. ఇక్కడైతే మెయిన్గా మధు కింద హిమాకాంత్ రెడ్డి, అభిషేక్. ఎక్కడైనా అసలు హిమాకాంత్ రెడ్డి పటాన్ చెరువు అనంతపూర్ గానే ఆయన ఉండేది పటాన్ చెరువు. రెడ్డి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిండు మల్లెపల్లి ఆఫీస్ సుభాష్ జిఎన్ఐ ఆఫీస్ ఉంటుంది విష్ణు కాంప్లెక్స్ లో అటు మూలకి. ఆ ఆఫీస్ ఓపెనింగ్ మొత్తం ప్లానింగ్ హిమాకాంత్ రెడ్డి నాకు ఏ సంబంధం లేదు నేను అని బాధితుల పక్షాన్ని వస్తున్నా అని చెప్పిండు. హిమాకాంత్ రెడ్డి చెప్పినంత మాత్రాన మాటలు మాట్లాడి బాలాజీ రమవతు మధు హిమాకాంత్ రెడ్డి ఒకటే, శివ చౌహాన్ వీళ్ళంతా ఒకటే. ఆ రోజు నైట్ వచ్చినప్పుడు మబ్బుల 5 గంటలకు వెళ్ళేటప్పుడు డబ్బులు తీసుకెళ్ళింది మంగళి ఇక్కడ నుంచి బస్తాలు అని చెప్తున్నారు. అంటే ఆ టైం దాకా మేము లేమన్నా. ఈ విషయం పెళ్లి చేస్తారు అన్న విషయము నిజంగా ఫ్యాక్ట్ నిజం. ఇది నిజం. వాళ్ళ చిన్న చెల్లె ఇంద్రవతి కాదు. ఏమని చెప్పిండు? నేను మంగళి వాళ్ళ చెల్లెని నేను పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పిండు. మదే చెప్పిండు.
ఇంద్రవతినా? చిన్న చెల్లెలే మధు వాళ్ళ అక్క చెల్లెలు ముగ్గురు, వాళ్ళ చిన్న చెల్లెలు నేను పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పిండు. 5,000 మంది తోటి దావత్ పెట్టిస్తా ఎంగేజ్మెంట్ అవుతుందని మాకు చెప్పిండు. ఇట్లా నువ్వు మంచిగా చెప్తున్నావు. ఎంత మందితోని? 5,000 మంది తోటి ఎంగేజ్మెంట్ చేపిస్తాను. మంగ్లీ వాళ్ళ చిన్న చెల్లెలు, ఇంద్రవతి కాదు ఇంకో చిన్న చెల్లెలు ఉంటది కదా, ఆమెను పెళ్లి చేసుకుంటున్నా అని అందరికి మా చుట్టుపక్కల ఊరు వాళ్ళకి అందరికి చెప్పిండు మధు. అది వాస్తవం. అది ఇక్కడ మంగ్లీ వచ్చింది కూడా మా చెల్లె మా ఫ్యామిలీ జోలికి రాకండి సార్, అది దాన్ని మంగ్లీ చెప్తా ఉన్నా. మరి వాళ్ళ ఫ్యామిలీ జోలికి రాంది. మరి మల్లెపల్లి జిఎన్ఐ ఆఫీస్ లో మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ ఎందుకు వచ్చిండు? మరి దోస్తాను కాబట్టి వచ్చిండు. దోస్తానం అయితే వస్తాడా? ఇక్కడ ఎందుకు వచ్చింది మరి ఆమె? ఎంత పెద్ద అభిమానం అయినా కానీ మంగ్లీ కూడా అన్నదంటగా మా చెల్లెని ఇస్తున్నాము ఇయ్యాలా వద్దా అని అడిగింది. ఊర్లో కూలి పని చేసుకున్నట్టు ఇదంతా రాకముందు ఊర్లో కూలి పని చేసుకున్నట్టు ఎక్కడో పాటలు పాడే సెలబ్రిటీకి ఎట్లా ఫ్రెండ్ అయినా ఇది అంతా స్టార్ట్ చేసే కదా. ఫ్యాన్ అని చెప్తా ఉన్నారు, ఫోటో ఫ్రెండ్ అయ్యాలని. మంగ్లీకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళకేం చెప్తారు సపోర్ట్ చేసే వాళ్ళకి? మంగ్లీ ఫ్రెండ్ అంటున్నావు. మంగ్లీ ఫామ్ హౌస్ లో మొన్న అన్నం తింటూ ఎట్లున్నాడు మధు? మంగ్లీ ఎవరు త్రూగానే రావచ్చు అని కూడా అంటారు కదా. మరి మంగ్లీ బర్త్డేకి ఓ నైట్ వెళ్ళి డ్రగ్స్ అని చెప్పేసి అంతా అల్చల్ జరిగింది చూసినావా? 4,50,000 నెక్లెస్. ఆ టైంలో అందులో ప్రతిసారి అంటే మంగ్లీతో పరిచయం లేకుండానే ప్రతిసారి ఇన్వాల్వ్ అవుతున్నాడు మధు. సరే అదంతా పోనీ, మరి ఇంత ఒక్కరంటే హైదరాబాద్ వాళ్ళు లేనిపోని మీడియా వాళ్ళు ఎలిగేషన్ చేసినారు. ఇప్పుడు మీరు గ్రామస్తులే కదా, మరి మీకు రమవతు మాదే చెప్పిండని చెప్తా ఉన్నారు మంగ్లీ చిన్న చెల్లెని చేసుకుని. మరి ఇప్పుడు ఏం చెప్తారు? మా ఫ్యామిలీ జోలికి రావద్దని మంగ్లీ చెప్తా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు మీరు మంగ్లీకి? ఇప్పుడు మంగ్లీ దొంగ ఏడుపు ఏడ్చినంత మాత్రాన అబద్ధాలు నిజాలు కావు, నిజాలు అబద్ధాలు కావు. మంగ్లీ ఏడ్చినంత మాత్రాన మంగ్లీ 100% ఈ స్కామ్ లో భాగమే. మంగ్లీ, హిమాకాంత్ రెడ్డి, మధు నాయక్ వీళ్ళంతా మీకు జిఎన్ఐ అనే కంపెనీ ఉంది. జిఎన్ఐ అనే కంపెనీకి మధు చైర్మన్. ఆ కంపెనీ ఎక్కడ లాంచ్ చేసిరు? ఒక 70 మందిని ఫ్లైట్లో తీసుకొని వెళ్ళి గోవాలో లాంచ్ చేసిరు. 70 మందికి రాను పోను ఫ్లైట్లో. అక్కడ ఒక 3 days మొత్తం ఎంజాయ్మెంట్. ఎంత ఖర్చు అయి ఉంటుంది అన్న? దాని మా ఊరు నుంచి కూడా పోయినారు. ఇక్కడ నుంచి పోయినారు. మొత్తం గాల్లో ఎగిరిచ్చి కిందకే గుంజుండా. మొత్తం 3 రోజులు అక్కడ ఉంచి దీని వెనకంగా మాస్టర్ మైండ్ ఎవడు, ఇదంతా హ్యాండిల్ చేసింది ఎవడు? హిమాకాంత్ రెడ్డి. ఈ రోజు హిమాకాంత్ రెడ్డి ఏమో నేను అమాయకుండి శుద్ధపూసని నాకేం తెలియదు, మొత్తం నన్ను మందు ముంచిండు. రమవతు మధు అకౌంటెంట్ ఐడియా ఉందా మీకు? అకౌంటెంట్ రమేష్ ఇప్పటిదాకా వచ్చిండు, వస్తున్నాడు చూడాడు అక్కడ నుంచి. షూట్ చేయను ఆ అబ్బాయి కదా, ఆయన అకౌంటెంటే కదా. మరి ఈయనకేం సంబంధం లేదంటారా ఇప్పుడు? మా లెక్క బాధుడే ఆయన కూడా. ఆయన మా లెక్క బాధుడే, సంబంధం ఏం లేదు. ఆయన జనాలు మోసపోతున్నారు కాబట్టి అది ఆ పాపం నాకు చుట్టుకోద్దని నేను వచ్చినా అని చెప్తా ఉన్నాడు ఆయన. ఇక్కడ మేజర్గా ఒక పాయింట్ చెప్పండి, మంగ్లీ హస్తం ఉన్నదా లేదా? 100% ఉందన్న. మంగ్లీ హస్తం లేనిది ప్రతి కార్యక్రమంలోనూ, మంగ్లీ ఇంట్లో ప్రతి కార్యక్రమంలోనూ, ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలో మంగ్లీ రావాల్సిన అవసరం ఏముంది? మంగ్లీ తమ్ముడు కానీ, మంగ్లీ చెల్లి కానీ, మంగ్లీ ఎక్కడ అనంత రాయలసీమలో ఉండే మంగ్లీ ఈ మారుమూల ప్రాంతం, ఇది పలుగుతండ అనే ఊరు ఎక్కడ తెలియదు. ఇక్కడికి ఎట్లా వచ్చింది ఆమె? ఏం అవసరం? ఇది కూడా పాయింటే. మరి ఈ చెట్లు, ఈ పుట్టలు, ప్రశాంతమైన వాతావరణం. దొంగ దగ్గర ఎందుకు రావాలి? మధు అనే వ్యక్తి దొంగ. ఇక్కడ ఎవరికి డబ్బులు లేకుండా చేసిండు. 10th ఫెయిల్డ్ క్యాండిడేట్. వాడి సంతకం వాడికి పెట్టుకోవడం రాదు. వాడి సంతకం వాడికి పెట్టడం రాదు. వాడు మనం డబ్బులు ఇస్తే ప్రామిసర్ నోట్ కూడా మనమే రాసి ఇవ్వాలనికి. వాడు ప్రామిసర్ నోట్ రాయడు. చూసినావా? చదువు రానోడు 300 కోట్లు స్కామ్ చేసి. వాళ్ళది ఇక్కడ కోళ్ల ఫారం ఉంటది, ఎవరిది? రామవత్ మధు వాళ్ళది. అందులో కోడి పేడ ఎత్తుతాడు. ఈయనకి చదువు రాదు, స్కూల్లో ఫెయిల్. ఈయనకి చదవడం ప్రామిసరీ నోట్ కూడా రాయడం రాదు. ఈయనకి 10th ఫెయిల్. వీడికి చదువు చెప్పిన గురువుల్ని కూడా మోసం చేసిన అదే స్కూల్ గురువు కూడా ఇచ్చారు. చదువు చెప్పిన నమ్మి అదే స్కూల్లో గురువులు కూడా వీనికి డబ్బులు ఇచ్చారు. ఈ రోజు ఆ గురువులు కూడా చెప్పుకోలేను. మరి ఏంది ఇల్లు? ఏం చేద్దాం అనుకుంటారు ఇల్లును? ఇంత పెద్ద 5 కోట్ల ఇల్లును అది గవర్నమెంట్ గ్రామస్తులు ఏమన్నా కబ్జా చేసుకుంటాం. గ్రామస్తులే కబ్జా చేసుకుంటాం. జప్తులో ఉంది. సిఐడి ఆఫీస్ లో కేసు నడుస్తుంది రామవత్ మధుది. జైల్లో ఉన్నాడా బయట ఉన్నాడా? చెర్లపల్లి జైల్లో ఉన్న ఆయన. ఈ రోజు కస్టడీకి తీసుకోబోతారంట, సిఐడి కస్టడీ. లవ్ స్టోరీలు ఉన్నాయా రమావత్ మధుకి? లవ్ స్టోరీలు అంటే ఏం లేదు, ఆయన చదే రాదు. ఇంకా లవ్ స్టోరీ ఆయన బతుకుకి. మంగ్లీ చెల్లిని అయితే నేను పెళ్లి చేసుకుంటున్నాను మా అందరికి అయితే చెప్పినమాట వాస్తవం. ఈ తండాల నువ్వు ఈ తండాలనే కాదు, ఈ ఏరియాలో ఎవరిని అడిగినా కూడా మధు మాత్రం నేను మంగ్లీ వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పినా అని చెప్తారు. ఎవరు కూడా ఈ మాట అబద్ధం అని అయితే చెప్పరు. మంగ్లీ ఇక్కడికి వచ్చిన మంగ్లీ మీడియాలో మాట్లాడిన మాటలలో ఏమైనా నిజాలు ఉన్నాయా? అన్ని అబద్ధాలే. రైట్. ఇది ఎందుకంటే ఒకరు అబద్ధం ఆడొచ్చు, ఇద్దరు అబద్ధం ఆడొచ్చు, గ్రామం మొత్తం అబద్ధం ఆడుతుందా మంగ్లీ? ఈరోజు సిగ్గు అనిపిస్తుంది అంటున్నా. సిగ్గుసేటు మళ్ళీ నీతి వాక్యాలు చెప్తా ఉన్నావు.
నీతి వాక్యాలు చెప్తా ఉన్నావు నువ్వు. ఎందుకు ఈ మాట అంటా ఉన్నాను అంటే బాధ అనిపిస్తా ఉన్నది. ఇంతమంది ఎట్లా చెప్తారు నీ చెల్లెని, నా చెల్లెకు సంబంధం లేదు ఫ్యామిలీ జోలికి, అప్పుడు తెలియదా నీకు ఫ్యామిలీ జోలికి రప్పించుకోవద్దు, రేపు పొద్దున ప్రాబ్లం అయితే ఇబ్బంది అవుతుందని. మొత్తం మీద ఇది పరిస్థితి అండి.